హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతున్న నెట్ఫ్లిక్స్లో వచ్చిన హీస్ 3 డాటర్స్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే సింపుల్ స్టోరీ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసిక్గా ఒక ఫాదర్ అయితే ఉన్నాడు. సో తనది ఇది ఒక లాస్ట్ డే. సో లైక్ నెక్స్ట్ కమింగ్ డేస్లో తనైతే చనిపోవడానికి అయితే రెడీగా అయితే ఉంటాడు. సో తనని లాస్ట్ డే చూడడానికి తన ముగ్గురు డాటర్స్ అయితే వస్తారు. అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే కనుక లైక్ తనకి ఇద్దరు భార్యలు అండ్ ముగ్గురు కూతుర్లు అయితే ఉంటారు. అండ్ ఒక్కొక్క పర్సన్ క్యారెక్టర్స్ అయితే చాలా డిఫరెంట్. అండ్ తర్వాత ఆయన ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 45 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో ఇలాంటి ఒక జానర్ మూవీస్కి రన్ టైం అనేది ఎంత తక్కువ ఉంటే అంత ప్లస్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కూడా అంతే కొంచెం బికాస్ ఈ జానర్ మనం చూసుకుంటే కనుక ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ జానర్. సో ఇలాంటి ఒక జానర్కి ఏంటంటే కనుక మనకి అన్నెసరీ సీన్స్ లైక్ అన్నెసరీ యాక్షన్ సీక్వెన్సెస్ పెడితే కంటే కనుక మనకి కొంచెం బోర్ అయితే కలుగుతుంది. బట్ అలా కాకుండా సింపుల్ స్టోరీ అండ్ సింపుల్ రన్ టైం. సో దాంతో మనకి కొంచెం పర్వాలేదు చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక అతనికి ముగ్గురు కూతుర్లు అయితే ఉంటారు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ క్యారెక్టర్ అనేది చాలా అయితే డిఫరెంట్. సో దాంతో మనకి చిన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది వస్తుంది. అండ్ లాస్ట్లో తన డెత్ సీన్ అయితే ఉంటుంది. సో అది కొంచెం ఎమోషనల్ అయితే ఉంటుంది. కొంచెం ట్విస్ట్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కానీ నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అంటే ఏమైతే అనిపించలేదు. బికాజ్ ఏంటంటే కనుక సింపుల్ స్టోరీ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్. సో కొంచెం రన్ టైం కూడా తక్కువ కాబట్టి ఒకసారి ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2.75 out of 5. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ మన కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.